అమ్మగారు అక్కడ పెట్టు. వాణినా? కొత్తగా ఈ వాణి ఏంటి? సరస్సు పేరు వాణిగా మార్చారమ్మా. ఎందుకో? అంటే సరస్వతి గురించి వాగ్దేవమ్మకి తెలియకూడదనమ్మా. తెలిసినా పెద్దగా ఊరిగేది జరిగేది ఏమీ లేదు. ఏదైనా అవసరమైతే నేను కాల్ చేస్తాను. సరే అమ్మా. సరసు, బుచ్చమ్మ, ఇప్పుడు వాణి. రకరకాల పేర్లు మార్చడం కాదు, ఈ రోజు నేనివ్వబోయే షాక్తో నీ రాతే మారిపోతోంది. ఆగండి. నన్నే ఆపుతావా? నేనెవరో తెలుసా నీకు? తెలుసండి, మిమ్మల్ని లోపలికి పంపించొద్దని మా మేడం గారి ఆర్డర్. ఏంట్రా ఆర్డర్? శ్యామల ఒక ముఖ్యమైన విషయం మాట్లాడటానికి వచ్చిందని మీ మేడంకి చెప్పు. ఎందుకు రానివ్వదో నేను చూస్తాను. మేడం, మీతో మాట్లాడడానికి శ్యామల గారు వచ్చారు, బయట వెయిట్ చేస్తున్నారు. ఇంట్లో కాదు కదా, మెయిన్ డోర్ ముందు నిలబడ్డానికి కూడా వీల్లేదని చెప్పు. అలాగే మేడం. వద్దని చెప్పారు, మీరు వెళ్ళిపోండి. మిమ్మల్ని పంపిస్తే మా ఉద్యోగాలు పోతాయి. వద్దని చెప్పడానికి ఆవిడెవరు? నన్ను ఆపడానికి నువ్వెవరు? వాగ్దేవి! నిన్ను లోపలికి రావద్దని చెప్పాను కదా, అయినా ఎందుకొచ్చావు? సెక్యూరిటీ! సెక్యూరిటీ! ఆవేశపడకు వాగ్దేవి, ముందు నేను చెప్పేది విను. వినను! నేను ఏది వినను! నువ్వు చేసిన పనికి నా ముందు నిలబడే అర్హత నీకు లేదు. అలాంటిది నీ మాటను ఎలా వింటాననుకున్నావు? వినాలి వాగ్దేవి, ఎందుకంటే ఇది నీ స్టేటస్ కి సంబంధించిన విషయం. ఈ ఇంట్లో ఉన్న వాళ్ళ పర్సనల్ ప్రాబ్లం కి సంబంధించిన విషయం, అందుకే వినాలి. శ్యామల, ఇంగిత జ్ఞానం అనేది ఆ దేవుడు ప్రతి మనిషికి ఇస్తాడు, కానీ నీ విషయంలో మర్చిపోయి ఉంటాడు. నీ మాటలు, నువ్వు చేసే పనులు ఎలా ఉంటాయో మా అందరికీ ఒక అవగాహన ఉంది. నువ్వు ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. నాకుంది అరుణ్ ప్రసాద్ గారు. నిశ్చితార్థం రోజున జరిగిన దానికే కదా మీరంతా నా మీద కోపం పెంచుకున్నారు. మరి మీ ఇంట్లోనే ఉంటూ మీకు తెలియకుండా రహస్యంగా పెళ్లి చేసుకుని మొగుణ్ణి, ఈ ఇంట్లో వాళ్ళందరినీ మోసం చేస్తున్న ఆ మనిషిని ఏం చేస్తారు? ఏం మాట్లాడుతున్నావు? ఏ ఇంట్లో మోసం చేసే మనుషులా? ఇది వాగ్దేవి ఇల్లు. ఇక్కడుండే మనుషులకి, ఇంట్లో పనిచేసే వాళ్ళకి, ఆఖరికి పెంచుకునే జంతువు కూడా ఒక క్యారెక్టర్, ఒక కల్చర్ ఉంటుందని తెలుసుకో. అన్ని డీటెయిల్స్ తెలుసుకునే వచ్చాను వాగ్దేవి. అందుకే నువ్వు పొమ్మన్నా పోకుండా ఈగో చంపుకుని ఇక్కడే నిలబడి మాట్లాడుతున్నాను.
ఈ ఇంట్లో మనకు తెలియకుండా పెళ్ళైన వాళ్ళు ఎవరున్నారమ్మా? శ్యామల ఏదో బాంబు పేల్చేలా ఉంది. ఎవరి గురించి శ్యామల నువ్వు చెప్పేది? అదిగో అక్కడ భయం నటిస్తూ ఏం తెలియనట్టు నిలబడింది కదా మీ పని మనిషి. ఆ పేరేంటి? వాణి. ఈ అమ్మాయికి ఆల్రెడీ పెళ్ళైంది. శ్యామల, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? తను నీ కొడుకు పెళ్లి ఆపిందని ఇలా పిచ్చి పిచ్చి నాటకాలు ఆడుతున్నావా? నాటకాలు కాదు, నిజం. నిప్పు లాంటి నిజం. ఏం మాట్లాడుతున్నారు మీరు? దీని మాటలు వినే కదా నా కొడుకు క్యారెక్టర్ ని తప్పు పట్టారు. ఇది చూపించిన ఫోటోలు చూసే కదా మమ్మల్ని అవమానించి బయటికి గంటేశారు. నిజాన్ని దాచి మీ ముందు నాటకాలు ఆడుతున్న ఈ వాణినేం చేస్తారు? ఈ ఫోటోలు మీకెక్కడివి? గ్రాఫిక్స్ మాత్రం కాదు రాహుల్. ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి స్వయాన వాణి గారి భర్త గారి దగ్గర నుండి తీసుకున్నాను. వాణి, మాట్లాడు. ఆ ఫోటోలేంటి? ఆ ఫోటోలో ఉన్నది నీ భర్తేనా? లేదమ్మగారు, ఆవిడ చెప్పేదంతా అబద్ధం. ఈ ఫోటోలో ఉన్నది ఎవరో కూడా నాకు తెలియదు. నువ్వేమో తెలీదు అంటున్నావు. పాపం, ఈ ఫోటోలో ఉన్న నీ మొగుడు ఈ ఫోటో పట్టుకుని ఇప్పటికే పిచ్చోళ్లా వెతుక్కుంటున్నాడు. అమ్మా, మీకు నా మీద కోపం ఉంది, అందుకే ఇవన్నీ చేస్తున్నారు. కావాలంటే తిట్టండి, కొట్టండి, అంతేగాని ఇలాంటి అబండాలు మాత్రం వేయకండి. ఫోటోలో నీ ఫేస్ అంత క్లియర్ గా ఉంటే అభాండం అంటావేంటి వాణి? నీకితంతో పెళ్ళయింది. లేదు అమ్మా, ఈవిడ చెప్పేది అబద్ధం. వాడెవడో కూడా నాకు తెలియదు. హలో, వాగ్దేవి గారి పెద్దబ్బాయేనా? అవునండి. మీరెవరు? నేను జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ నుండి మాట్లాడుతున్నాను. పోలీస్ స్టేషనా? మీ ఇంట్లో సరస్సు అనే పేరుతో ఎవరైనా ఉన్నారా? అవునండి. ఎందుకు? ఆ అమ్మాయి మీద స్టేషన్లో ఒకతను కంప్లైంట్ ఇచ్చాడు. ఎంక్వైరీ చేసుకోవడానికి మా కానిస్టేబుల్స్ వస్తున్నారు. వారిని లోపలికి ఎలా చేయండి. ఓకే మ్యామ్. తేజ, ఏమైంది? వాణి మీద స్టేషన్లో ఎవరో కంప్లైంట్ ఇచ్చారంట మ్యామ్. ఈ ఎంక్వైరీ చేయడానికి పోలీస్ కానిస్టేబుల్స్ వస్తున్నారట. నువ్వు యుఎస్ నుండి వచ్చిన ముహూర్తం బాగలేదు వాగ్దేవి. వరుస అరెస్టులు, పోలీస్ కేసులు. మొన్న నీ కొడుకు, ఇప్పుడు నీ కుక్. నీకు కావాల్సింది అదే కదా. ఇప్పుడెందుకు ఈ సింపతి మాటలు? సింపతి కాదు, నాకు మీతో సంబంధం కావాలి. హర్ష ఇప్పటికీ నవ్య పేరునే కలవరిస్తూ బాధపడుతున్నాడు. ఒక క్యారెక్టర్ లేని దాని మాటల్ని, అది చూపించిన ఫోటోల్ని నమ్మి ఆపిన పెళ్లిని మళ్లీ జరిపించాలి. జరగదు!
నేనున్నంతకాలం ఆ పెళ్లి జరగదు. వాణి క్యారెక్టర్ ఏంటో, వెనక జరిగిన కథ ఏంటో పోలీసులు వస్తున్నారు కదా, వాళ్లే తెలుస్తారు. కానీ నీ కొడుకు క్యారెక్టరు, నీ మైండ్ సెట్ అన్నీ ఆ రోజే చాలా క్లియర్ కట్ గా నా వాళ్ళ మాటల్లో అర్థమయ్యాయి. దొరికిన అవకాశాన్ని స్వార్థం కోసం వాడుకునే దానివి నువ్వు. స్వార్థంతో బ్రతికే వాళ్ళని శాశ్వతంగా దూరం చేసుకునే మనిషిని నేను. ఇచ్చిన ఇన్ఫర్మేషన్ చాలు, బయటికి పో. బెడతాను వాగ్దేవి. గోటితో పోయేదాన్ని గొడ్డల దాకా తెచ్చుకుంటున్నావు. ఓకే అని ఒప్పుకుంటే ఆగిపోయేదాన్ని పోలీస్ కేసు దాకా తెచ్చుకుంటున్నావు. ఏంటి బెదిరిస్తున్నావా? ఇలాంటి తాటాకు చప్పుళ్ళకి భయపడే కుందేల్ని కాన్ నేను. వాగ్దేవిని ఎలాంటి సమస్యనైనా కాళ్ల కింద తొక్కడమే గాని కళ్ల ముందు నిలబడినివ్వను. అవుట్! I said get out! ఏంటండి ప్రాబ్లం? ఎవరు కేసు పెట్టింది? ఆ అమ్మాయి భర్త సార్. సంవత్సరం క్రితం పెళ్లి చేసుకుని కనిపించకుండా పోయిందని కేసు పెట్టాడు. అందుకనే సార్ ఎంక్వైరీ చేయడానికి వచ్చాం. వాడెవడో ఏదో చెప్పాడని నిజ నిజాలు తెలుసుకోకుండా మీరిలా వచ్చేస్తారా? అంటే ఆమె భర్త దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి సార్. ఎవరో ఏదో చెప్తే మీరు వచ్చేస్తారా? రాహుల్, నువ్వాగు. ఆధారాలు అక్కడుండడం కాదు, ఇక్కడికి తీసుకురమ్మని చెప్పండి. మిగిలిన విషయాలు అప్పుడు మాట్లాడదాం. సరే మేడం. హలో కాత్యాయని, నేను శ్యామలని. ఒక్క నిమిషం. మ్యాగీ రా. శ్యామలా, నువ్వేంటి నాకు కాల్ చేశావు? ఐకమత్యమే మహాబలమని, శత్రువుకి మిత్రులవుతారని ఇప్పుడే గుర్తొచ్చింది. అందుకే కాల్ చేశాను. ఏం మాట్లాడుతావు శ్యామలా? నాకేం అర్థం కావట్లేదు. స్పీకర్. కాత్యాయని, ప్లీజ్ టైం వేస్ట్ చేయొద్దు. మీ ఇంట్లో పనిచేసేదాన్ని పుట్టు పూర్వత్రాల గుట్టు తెలిసిన దాన్ని నీ గురించి తెలుసుకోలేకపోతాననుకుంటున్నావా? రాహుల్కి మ్యాగీకి పెళ్లి చేయాలన్నది నీ కోరిక. నవ్యతో నా కొడుకు పెళ్లి చేయాలన్న నా లక్ష్యం నెరవేరాలి అంటే ఇక నుండి మనమిద్దరం ఒకే మాట మీద ఉండాలి, కలిసి నిర్ణయం తీసుకోవాలి. అది నీకిష్టమైతేనే. ఇష్టం లేకుండా ఎలా ఉంటుంది శ్యామల? తీరం తెలియని నావలా కొట్టుకుపోతున్న మాకు బంగారు దీవిలా కనిపించావు. నువ్వు ఏం చెప్పినా ఊ కొట్టడం తప్ప వద్దనను. గుడ్. ఆంటీ, మా అందరి గురించి అన్నీ తెలుసుకున్నారు కదా, మరి సరస్సు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చిందన్న నిజం మేడంకి మీరెందుకు చెప్పలేదు? అవును శ్యామల, అప్పుడు బాధతో వెళ్ళిందానివి తిరిగొచ్చావు అంటే సరస్సు ఫ్లాష్ బ్యాక్, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ మొత్తం చెప్పి దాని పీడ వదిలేస్తావు అనుకున్నాను.
లేదు కాచాయని, నిశ్చితార్థం రోజున జరిగింది ఇంకా ఎవ్వరూ మర్చిపోలేదు. ఈ సమయంలో నేను ఆ నిజం చెప్పడం వల్ల కలిగే లాభం కన్నా జరిగే నష్టమే ఎక్కువ ఉంటుంది. ఇన్నాళ్ళు సరైన సమయం కోసం ఎదురు చూశాను. ఈ రోజు సాక్ష్యాలతో సహా వచ్చాను. కానీ నువ్వు ఈ రోజు ఇచ్చిన షాక్ మాత్రం నా భూతో నా భవిష్యత్తు. ఇన్నాళ్ళు సపోర్ట్ చేసిన వాళ్ళకి ఇప్పుడు ఏం మాట్లాడాలో తెలియడం లేదు. అప్పుడే ఏమైంది కాచాయని? ఇప్పుడే కదా ఇద్దరం కలిసింది. ఇక నుండి మనం వేసే ప్రతి అడుగు, మనం చేసే ప్రతి పని ఊహాతీతంగా ఉండబోతున్నాయి. కష్టం లేకుండా మన కోరికలు తీరే దారి చూపించబోతున్నాయి. ఓకే దెన్, ఏదైనా అవసరం ఉంటే కాల్ చేయండి. ఏమైనా పనుంటే నేనే కాల్ చేస్తాను. రాహుల్ మ్యాగీల పెళ్లికి నేను సాయం చేస్తాను. హర్ష నవ్వుల పెళ్లికి నువ్వు సాయం చేయి. సరే, బాయ్ శ్యామల. మై డియర్ వాగ్దేవి, ఇది ఆరంభం మాత్రమే. నీ అంతానికి ఇదే ఆరంభం. నమస్తే మేడం. ఏంటెస్ఐ గారు ఇదంతా? తప్పు జరిగిందని నా ఇంట్లోకి రావడం ఏంటి? మీ గురించి మాకు తెలుసు మేడం. అందుకే 1కి 2 సార్లు క్రాస్ చెక్ చేసుకుని వెరిఫికేషన్ కోసమే మా కానిస్టేబుల్స్ ని పంపించాను. వీళ్ళని పంపించడం కాదండి, కేసు పెట్టిన వాళ్ళని ఇక్కడికి తీసుకొస్తే నిజ నిజాలు తేలిపోతాయి కదా. సారీ సార్, రూల్స్ ఒప్పుకో. ఈ అమ్మాయిని స్టేషన్ కి పంపించి ఇద్దరూ మాట్లాడుకొని పరిష్కారం చేసుకుంటే ఈ కేసు ఇక్కడతో ముగుస్తుంది. లేదంటే సమస్య ఇంకా పెద్దదవుతుంది. అతనెవరూ కూడా నాకు తెలియదంటుంటే నేనెలా మాట్లాడతానండి? సమస్య సృష్టించింది అతనైతే పరిష్కారం నేనెలా చూపిస్తానండి? నువ్వేమైనా పెద్ద సెలబ్రిటీ అనుకున్నావా? దొంగ కేసులు వేసి దెబ్బ కొట్టడానికి నటించింది చాలు. కానీ ఇప్పటికైనా నిజం ఒప్పుకో. ఈమె ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఆ వ్యక్తి దగ్గర ఈ అమ్మాయే తన భార్య అనడానికి అన్ని సాక్ష్యాలు ఉన్నాయి. అందుకే కేసు ఫైల్ చేసి ఈ అమ్మాయిని అరెస్ట్ చేయడానికి వచ్చాం. రేపు కోర్టులో ఈ కేసు హియరింగ్ ఉంది. ఏదైనా ఉంటే అక్కడే మాట్లాడుతుంది. ఎస్ఐ గారు, కేసు పెట్టిన వ్యక్తి దగ్గర ఉన్న ప్రూఫ్స్ నిజమని మీరు ఎలా నమ్ముతున్నారు? ఇదిగో డాక్యుమెంట్స్, మీరే చూడండి. వాగ్దేవి, ఆధారాలన్నీ పక్కాగా ఉన్నట్టున్నాయి. ఈ మహాతల్లి సంవత్సరం క్రితమే ఎవన్నో పెళ్లి చేసుకుని వాణ్ణి మోసం చేసి పారిపోయి ఇంటికొచ్చింది. అంతేనా? అమ్మా, మీకు దండం పెడతాను. ఆ కాగితాల్లో ఉన్నవి నమ్మి నా బతుకు మీద నిందలు వేయొద్దు. నేను చెప్పేది నిజమని చెప్పడానికి ఈ కన్నీళ్లు తప్ప వేరే సాక్ష్యాలు లేవు. నాకే దారి తెలియడం లేదు. నన్ను నమ్మండమ్మా. ఇంకా నిన్నెలా నమ్ముతారనుకుంటున్నావు? ఇప్పుడు ఏం చెయ్యాలో నువ్వే చెప్పు వాగ్దేవి. కొత్తగా చెప్పడానికి ఏముంది? ఈ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరికి ఒకటే న్యాయం. తప్పు చేస్తే తగిన శిక్ష పడాల్సిందే తప్ప తప్పించుకునే అవకాశమే లేదు. విన్నావు కదమ్మా వాగ్దేవి మేడం గారు ఏం చెప్పారో?
కానిస్టేబుల్స్ ఆ అమ్మాయిని అరెస్ట్ చేసి తీసుకురండి. ఆగండి. ఎస్ఐ గారు, ఒక అమ్మాయిని ఇలాగా అభియోగం మీద అరెస్ట్ చేసి తీసుకెళ్లడం పద్ధతి కాదు. ఇది తన వ్యక్తిగత సమస్య మాత్రమే కాదు, మా పరువుకు సంబంధించిన విషయం కూడా. సరే సార్, ఒక పని చేస్తాం. మీ మీద గౌరవంతో ప్రస్తుతానికి తన దగ్గర సంతకం తీసుకుంటాం. రేపు ఉదయం 10:30కి ఆ అమ్మాయిని కోర్టుకు తీసుకురండి. ఈ కేసు హీరింగ్కి వెళ్ళిన తర్వాత జడ్జి గారే తీర్పిస్తారు. అదేంటండి, నాకే పాపం తెలియదంటుంటే మీరేంటండి కోర్టు తీర్పు అంటున్నారు? అతనెవరో నాకు తెలియదు, నేను ఎప్పుడు చూడలేదు. కోర్టే కాదు, ఊరికమ్మ మీద నించోబెట్టినా నేను ఇదే మాట చెప్తాను. దయచేసి నన్ను నమ్మండి ఎస్ఐ గారు.